కాంగ్రెస్ ప్రభుత్వం వేడుకల నిర్వహణకు వేల కోట్ల రూపాయలు, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగిన గ్రామాల్లో మాజీ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే మాజీ సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలం బొప్పాపూర్లో గ్రామ సర్పంచ్ భానుప్రసాద్, ఉప సర్పంచ్ పద్మా శ్రీనివాస్ వార్డు సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, బాల వికాస వాటర్ ప్లాంట్, హైమాస్ లైట్లను ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ మాజీ సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి వ్యక్తిగత దూషణలు చేసుకోవడం బాధాకరమన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద నిర్మించిన పాఠశాలలకు ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని తెలిపారు. గత 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పాత సర్పంచుల బిల్లులపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చర్చ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తనను నమ్మి గెలిపించిన ప్రతి గ్రామ అభివృద్ధికి తాను అండగా ఉంటానని, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. అంతకుముందు ఎంపీ రఘునందన్ రావుకు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పద్మారాములు, క్రాంతి పరశురాములు, హరీష్ గౌడ్, వినీత్ గౌడ్, బాలలక్ష్మి, మురళీ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి రాష్ట్ర శాసనసభలో గత 5 సంవత్సరాలు సర్పంచులు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు, మన ఊరు మనబడి పేరిట సర్పంచులు కష్టపడి లేదా విద్యా కమిటీ చైర్మన్లు కష్టపడి గ్రామాల లోపల ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులు రావాలని ఆలోచించి పూర్తి చేసినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం కింద కట్టినటువంటి ఒక్క పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు కూడా పాత సర్పంచులకు ఇప్పటిదాకా ఇవ్వకపోవడం అనేది బాధాకరం. కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల వేడుకలు కూడా పూర్తయినాయి. మరి పాత సర్పంచుల పరిస్థితి ఏంది? వాళ్ళు కట్టిన మన ఊరు మనబడి బిల్లులేంది? లేదా గ్రామ పంచాయతీ పరిధి లోపల గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లుల మీద నిజాయితీ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్చ పెట్టాలి. ఏమంటారు? అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఎన్ని రోజులైనా చర్చిస్తాం, ఎన్ని గంటలైనా చర్చిస్తాం, ఎన్ని సమస్యలైనా చర్చిస్తాం. కానీ అసలు సమస్య మాట్లాడుకున్నాడు పక్కకు పెట్టి వ్యక్తిగతంగా బూతులు తిట్టుకునే కార్యక్రమానికి అసెంబ్లీని వేదిక చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకు ఇద్దరు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా. ఎటు పోవాలి సర్పంచులు? ఎందుకు కష్టపడ్డారు వాళ్ళు 5 ఏళ్ళు? వాళ్ళ పదవీ కాలం అయిపోయి దాదాపు ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళు చంపారు, పదవి దిగిపోయినాక మీరు చంపుతున్నారు. వేడుకలు చేయడానికేమో 1000 కోట్లు ఖర్చు పెడతారు, ఫ్యూచర్ సిటీ కట్టడానికేమో 1,00,000 కోట్లు అని చెప్తారు. సర్పంచ్కి 10 లక్షలు బిల్లు ఇయ్యరా బాబు అంటే సర్పంచులకు బిల్లులు ఇచ్చేటువంటి స్తోమత లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. ఇది దురదృష్టకరం. ఈరోజు నా సొంత గ్రామం బొప్పాపూర్ గ్రామంలో ఒక ఓపెన్ జిమ్తో పాటు ఒక 20 లీటర్స్ మంచినీళ్లు బాల వికాస్ కింద ప్రతి కుటుంబానికి, కార్డున్న ప్రతి వ్యక్తికి ఉచితంగా ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ పథకం కింద, ఈజీఎస్ కింద గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నర్సరీ స్థాయిని 10,000 మొక్కలకు పెంచాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. అట్లే మా గ్రామానికి నేను అప్పుడు ఎన్నికల కోడ్ రాకంటే ముందే ఒక 2 వీధి దీపాలు, సోలార్ లైట్లు పంపాలని అనుకున్నాను. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమం అయిపోయింది. వాటికి కూడా ఈరోజు కొబ్బరికాయ కొడతాం. త్వరలోనే ఆ 2 స్తంభాలకు సంబంధించినటువంటి సోలార్ స్ట్రీట్ లైట్లు, కరెంటు బిల్లులు పంచాయతీలకు భారం కాకుండా ఉండడం కోసం ఒక 2 సోలార్ హైమాస్ లైట్స్ కూడా బొప్పాపూర్ గ్రామానికి ఈరోజు ఇచ్చిపోవడం జరుగుతూ ఉంది. సహకరించినటువంటి స్థానిక సర్పంచ్ మాధవనేని భానుప్రసాద్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, మాజీ సర్పంచులకి, బొప్పాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మరొకసారి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నియోజకవర్గంలోని చాలా మంది సర్పంచులు, యువకులు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు మీడియా మిత్రులతో సహా.